యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే భూమి మీద పాపములు క్షమించడానికి అధికారం పొందినవాడు అని దేవుని వాక్యంలో యేసు క్రీస్తు ప్రభువారే తనని గురించి తను చెప్పుకున్నాడు. ఒకానొక సందర్భంలో యేసు క్రీస్తు ప్రభువారికి ఆయన యొక్క గొప్పతనం గురించి విన్నప్పుడు కొంతమంది మనుషులు ఆ యొక్క పక్షవాయువు కలిగినటువంటి ఒక మనుషుని మంచాల మీద తీసుకొని వచ్చినప్పుడు ఆయన బాగు చేస్తాడు అనుకున్నారు. కానీ యేసు ప్రభు ఆ వ్యక్తితో పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. అందరూ స్వస్థత పొందాలి అని అనుకున్నారు. కానీ యేసు ప్రభు అయితే శారీరక స్వస్థతకు ముందుగా ఆత్మ సంబంధమైన స్వస్థతను ఇయ్యాలి అని ఆశపడ్డాడు. అందరూ అనుకున్నారు దేవుడు తప్ప ఈయన మానవుడుగా పుట్టినటువంటి యేసు ప్రభు పాపాలు ఎట్లా క్షమిస్తాడు అని అందరూ హృదయాల్లో అనుకుంటుంటే అన్నాడు, మీరెందుకు మీ హృదయాలను అట్లా ఆలోచిస్తున్నారు? భూమి మీద పాపములు క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారం కలదు అని అన్నాడు. అంటే యేసు క్రీస్తు ప్రభువారు తప్ప భూమి మీద పాపములు క్షమించే అధికారం ఎవరికీ లేదు అనేది బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. కారణం ఏంటంటే ఆయన పేరే యేసు. యేసు అంటే అర్థం ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టారు ఆయన పుట్టినప్పుడే. దాని అర్థం ఏంటంటే పాపములు తీసివేయడానికి, పాపములు క్షమించడానికి, ఆ పాపముల బారి నుండి సర్వలోక మానవాళిని రక్షించడానికి మాత్రమే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆయన బ్రతికింది భూమి మీద 33.5 సంవత్సరాలే. కానీ ఆయన బ్రతికిన కారణాన్ని బట్టే చరిత్ర కూడా క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని విభాగించబడింది. కానీ ఎందరో మహానుభావులు ఎన్నో దేశాలలో ఎంతో గొప్ప సేవ చేశారు. కానీ ఏ మానవుడు కూడా చరిత్రను విడదీయలేకపోయాడు. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన యేసు క్రీస్తు ప్రభువారిని గురించి ఈ మధ్యాహ్న కాలంలో మీకు తెలియజేయడానికి మేము వచ్చాం. మేమేమన్నామంటే పాపములు క్షమించుటకు భూమి మీద యేసు ప్రభువారికి అధికారం ఉంది అన్నాం. ఈ పాపం అంటే ఏంటో తెలిస్తే కదా బ్రదర్, మరి ఈ పాపం నుండి ఆయన రక్షించేది అంటే పాపం గురించి కొన్ని నిర్వచనాలు బైబిల్లో ఉన్నాయి. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అనేది బైబిల్లో చెప్తుంది. దేవుడు మనకు ఒక ఆజ్ఞనిచ్చాడు, ఆజ్ఞ ప్రకారం నడుచుకోకపోవడమే పాపం. దుర్యోచన పాపం అన్నాడు. థాట్ ఆఫ్ ఫూలిష్నెస్ ఇస్ సిన్. అంటే ఒక దుర్మార్గమైన ఆలోచనను చేస్తే కూడా అది పాపం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ఆయనని మీరు నమ్మరు కనుక మీరు పాపంలో ఉన్నారు అంటున్నాడు. అంటే దేవుని యొద్ద నుండి భూమి మీదకి మన పాపములు క్షమించడానికి, తీసివేయడానికి నేను వచ్చాను అని ఎవరైతే మీరు నమ్మరో ఆ అపనమ్మకత్వాన్ని బట్టి మీకు పాపం కలుగుతుంది అన్నాడు. అంతేకాకుండా మేలైనది చేయనెరిగి ఆ విధంగా చేయకపోతే పాపం అన్నాడు. తర్వాత సకల దుర్నీతి కూడా పాపం అన్నాడు. కాబట్టి ఈ నిర్వచనాల ప్రకారం ప్రతి మానవుడు, నేను గాని నువ్వు గాని ఏ మానవుడైనా ఆ పాపం యొక్క బానిసత్వంలోనే ఉన్నవాడు. కాబట్టి ఈ బానిసత్వం నుంచి నీవు నాకు నేను విడిపించుకునే ఎటువంటి అవకాశం కూడా లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎంత కృప కలిగిన వాడే ఉంది. ఆయన ఏం చేశాడంటే మన పాపాలను క్షమించడానికి, మనకి మనం విమోచించుకోలేదు, మనకి మనం పాపాల నుండి బయటపడలేదు. కాబట్టి ఆ పరలోకం నుండి ఆయన భూమి మీదకి కన్యమనే గర్భంలో ఆయన శిశువుగా ఆ జన్మలో పాపం లేకుండా పుట్టి 3.5 సంవత్సరాలు పాపరహితుడిగా భూమి మీద సంచరించి మనము నడియాడిన నేల లాంటి నేల ఇశ్రాయేలు పాలిస్తున్న దేశంలో ఆయన అక్కడే నడిచాడు, అక్కడే భోజనం చేశాడు, అక్కడే పడుకున్నాడు. ఆయన మానవుడు పొందిన సకలమైన బాధలు పొందాడు, మానవులు పొందిన సకలమైన శోధనలకు గురయ్యాడు. కానీ ఒక్క శోధన కూడా ఆయన జయించలేకపోయింది. మనం పొందే ప్రతి విధమైనటువంటి శోధనలు గుండా ఆయన వెళ్ళాడు. కానీ ప్రతి శోధనలో ఆయన విజయవంతమయ్యాడు. అందుకే ప్రతి శోధన నుంచి విడిపించడానికి యేసు ప్రభు సమర్థుడైన వాడు. ప్రతి పాపాన్ని జయించాడు కాబట్టి ఆ ప్రతి పాపం నుండి నన్ను విడిపించగల సమర్థుడు ఆయన. అంతేకాదు ప్రతి మానవుడు 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి లేదా 100 సంవత్సరాలు బ్రతికినా ఏదో ఒక రోజు మరణించాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. కానీ ఆ మరణము వేదనలు ఆయన భరించాడు తప్ప ఆ మరణం ఆయన్ను బంధించలేకపోయింది. ఈ ప్రపంచంలో మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి శరీరం ఏదైనా ఉంది అంటే అది యేసుక్రీస్తు ప్రభువారి శరీరమే. కుళ్ళు పట్టకుండా
ఈస్టర్ ఆదివారం రోజు ఆయన తిరిగి పునరుత్థానుడై ఆయన అక్కడ ఉన్నటువంటి శిష్యులకు కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి దాదాపు 10 సార్లు ప్రత్యక్షమై నా గురించి తెలియని వాళ్ళకి తెలియజెప్పండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వాళ్ళు రక్షణ పొందుతారు, నమ్మని వాళ్ళకి శిక్ష విధించబడుతుంది, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు అన్నాడు. కాబట్టి మేము మీకు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్పి మీ పాపం నుంచి మీరు కూడా మా వలన విడుదల పొంది రక్షణ పొంది ఆ పాపముల నుంచి విముక్తి పొంది ఆ పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వెళ్ళి నిత్య నరకాగ్నిని తప్పించుకొని ఆయనతో పాటు యుగయుగాలు జీవించే ఆ ధన్యకరమైన జీవితం మీరు కూడా ప్రారంభించాలని ఆయన గురించి మీకు తెలియదు కాబట్టి ప్రేమపూర్వకంగా మేము మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి యేసు ప్రభువారి గురించి మీకు చెప్పడానికి వచ్చాం. కాబట్టి ఈ మాటలు విన్న సహోదరుడు సహోదరు ఎవరైనా సరే పాపంతో ఎటువంటి రకరకాల ఆలోచనలతో మనశ్శాంతి నెమ్మది లేకుండా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తా అన్నాడు. ఆయన ఇచ్చేటువంటి నిండు విశ్రాంతి, నిండు నెమ్మది, ఆత్మ తృప్తి అనేది యేసు ప్రభువారు ఇస్తారు. వచ్చి నీ పాపం ఒప్పుకొని రక్షణ పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కూడా యుగయుగాలు ఆయనతో ఉండాలని మనవి చేస్తున్నాం. ఇంకా కొన్ని విషయాలు మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే మీ దగ్గరలోనే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా హెబ్రోన్ ప్రార్థనా మందిరం ఉంది. ప్రతిరోజు ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది. తర్వాత మంగళవారం సాయంత్రం సంఘ ప్రార్థన ఉంటుంది. మీరు రండి, మీకోసం మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాం. ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే దైవ సేవకులు కూడా అందుబాటులో ఉంటారు. మీరు ఏ సమయంలో రండి, యేసు ప్రభు గురించి తెలుసుకొని ఆత్మీయ మేలు పొంది నరకం నుంచి విడుదల పొందాలని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మానవ హద్దుబాటులో చెప్పబడినటువంటి ఈ కొద్ది మాటలను మీరు జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే విన్నారో ఈ మైక్ ద్వారా విన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీరే దర్శించి రక్షణలోనికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తిరిగి వెళుతూ ఉండగా తోడుగా ఉండండి. ఈ యొక్క కాలనీలో ఉంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని కూడా మీరే దర్శించి ఆశీర్వదించండి. వారి ఉద్యోగాలలో, పిల్లల యొక్క చదువులలో, వారి యొక్క కుటుంబాల అవసరతలన్నింటిలో సహాయపడమని, ప్రాముఖ్యంగా రక్షణలోనికి నడిపించమని, యేసే నిజమైన రక్షకుడు అని, నిజ దేవుడు అని గుర్తెరుగుట్లో ప్రతి ఒక్కరికి సహాయపడమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బోలియే జిందా ఖుదావని యీశు మసీహ్ కి హల్లెలూయా. పాట పాడుకుంటూ